రాష్ట్రంలో 4 డిప్యూటీ సీఎం పోస్టులు ఏర్పాటు చేసే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓబీసీ కోటాలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర పేరు వినిపిస్తుండగా, ముస్లిం కోటాలో జమీర్ అహ్మద్ ఖాన్, యూటీ ఖాదర్ పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పదవుల కోసం పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఆసక్తి నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం పదవులు ఎవరికి దక్కనున్నాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో 4 డిప్యూటీ సీఎం పోస్టులు ఏర్పాటు చేసే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓబీసీ కోటాలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర పేరు వినిపిస్తుండగా, ముస్లిం కోటాలో జమీర్ అహ్మద్ ఖాన్, యూటీ ఖాదర్ పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పదవుల కోసం పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఆసక్తి నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం పదవులు ఎవరికి దక్కనున్నాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో 4 డిప్యూటీ సీఎం పోస్టులు ఏర్పాటు చేసే అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక సామాజిక రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, సిద్ధరామయ్య రాజీనామా తర్వాత రాజస్థాన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సిఎల్పి సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ సిఎల్పి సమావేశంలో ఇటు ముఖ్యమంత్రిని కూడా ఎన్నుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత నెల 3వ తారీఖున డికే శివకుమార్
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇప్పటికే నిన్న ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ తోటి డీకే శివకుమార్ తో పాటు ఇటు సిద్ధరామయ్య ఇద్దరు విడివిడిగా కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారితో ప్రస్తావించినటువంటి పరిస్థితి జరిగింది. డీకే శివకుమార్ మాత్రం ఈసారి కేబినెట్ లో కొత్త వారికి చోటు కల్పిస్తామని చెప్పేసి కూడా వారు రాహుల్ గాంధీ చెప్పేది కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కూడా సరైన చెప్పి కొత్త వారికి అంటే 10 మందికి కూడా కొత్త వారికి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ఢిల్లీ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఈ మేరకే పూర్తి స్థాయిలో పేర్లను కూడా కసరత్తు చేపడుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే కర్ణాటకలో మాత్రం ముఖ్యంగా 2028 ఎన్నికల తారీఖుగా ఈ యొక్క కొత్త వారిని క్యాబినెట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వారు ఉన్నటువంటి బలాలు కావచ్చు, ఆ కులపరంగా కావచ్చు, ఇంకా అనేక రకాలుగా కూడా ఉన్నటువంటి సూటబిలిటీ కూడా తీసుకున్న తర్వాతనే ఈ యొక్క క్యాబినెట్ కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సిఎల్పి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో డీకే శివకుమార్ ఎందుకంటే ఆల్రెడీ అధిష్టానమే డీకే శివకుమార్ పేరు కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఈ యొక్క జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశంలో కూడా డీకే శివకుమార్ పేరు కూడా ఎన్నుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కర్ణాటకలో కొంత రాజకీయాలకు కొంత వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సిద్ధరామయ్య రాజీనామా వైపు మరోవైపు సిద్ధరామయ్య కొంతమంది పేర్లను కూడా ప్రిఫర్ కూడా చేయడం జరిగింది. వారి వర్గంలో ఉన్నటువంటి ఇద్దరికి డిప్యూటీ సీఎం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సిద్ధరామయ్య కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇటు డీకే శివకుమార్ మాత్రం ఇద్దరిలో ఒకరికి ఆ డిప్యూటీ సీఎం ఇచ్చేసి ఇంకా ఆ ముస్లిం కమ్యూనిటీకి ఒక డిప్యూటీ సీఎం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డీకే శివకుమార్ ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఆ పేర్లను కూడా ఢిల్లీ అధిష్టానం కూడా పంపేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు ఆ పేరు కూడా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తే 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. 2 నెలల పాటు డీకే శివకుమార్ ఈ 10 కాలం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా రోడ్ మ్యాప్ కూడా రచిస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం కర్ణాటక పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ అధిష్టానం కర్ణాటక ఖచ్చితంగా అధికారంలో రావాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వారు అక్కడ పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ కూడా క్యాంపెయిన్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది గతంలో. కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ చేత చిక్కకుండా మాత్రం వచ్చేటువంటి 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం వచ్చేటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు కూడా చెప్పవచ్చు ప్రియాంక. అయితే సిద్ధరామయ్య అడిగిన డిమాండ్ ప్రకారం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పేరైతే వినిపిస్తోంది. అయితే అందులో ఒక డిప్యూటీ సీఎం పదవి యతీంద్రకు ఒకటి కన్ఫర్మ్ అయినట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే డిప్యూటీ సీఎం అంటే మొదటిగా సిద్ధరామయ్య ఎప్పుడైతే రాజీనామా సంబంధించిన అంశాలు అధిష్టానం సిద్ధరామయ్యతో మాట్లాడినప్పుడు అధిష్టానమే స్వయంగా తన కుమారుడికి ఆ కేబినెట్ లో హోదా కల్పిస్తాము, తాను సిద్ధరామయ్యని రాజ్యసభకి వెళ్ళాలని చెప్పేసి కూడా అధిష్టానం కోరినటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఆ సమయంలో సిద్ధరామయ్య మాత్రం నేను రాజ్యసభకి వెళ్ళాను, కేవలం రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైనే మాట్లాడతాను, రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెడతామని చెప్పేసి కూడా సిద్ధరామయ్య కరకండిగా అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఇక సిద్ధరామయ్య కుమారుడు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం అతనికి కేబినెట్ లో హోదా కల్పిస్తామని చెప్పేసి కూడా మొదటిగానే అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య కుమారుడికి ఆల్రెడీ కేబినెట్ లో చోటు దక్కిందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం వచ్చేటువంటి లిస్ట్ లో కూడా ఖచ్చితంగా అతని పేరు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. తన కుమారుడే కాకుండా మరో 2 పేర్లను కూడా సిద్ధరామయ్య రిఫర్ కూడా చేయడం జరిగింది. వారికి డిప్యూటీ సీఎం కూడా ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి జరుగుతుంది. కానీ డిప్యూటీ సీఎం ఇప్పుడు 4 ఇస్తాం, కానీ ఆ సిద్ధరామయ్య ప్రిఫర్ చేసిన వారిలో ఒకరికి అతని కుమారికి మాత్రం కన్ఫర్మ్ చేస్తాము, ఇంకా మిగతా 3 మాత్రం ఇతర కమ్యూనిటీకి కూడా ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విధంగా ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది. కాబట్టి చూడాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలకి సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత ఆలోపు ఢిల్లీ అధిష్టానం నుంచి పేర్ల ఫైనలైజేషన్ కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.